ఇంకా ముఖ్యమైన సందేశం ఏంటి, అమ్మవారికి దిష్టి చుక్క అనేది చాలా కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి అమ్మవారికి కూడా దిష్టి తగులుతుందనే ఒక ఆలోచనతోని మరి పూర్వకాలం నుంచి అమ్మవారి యొక్క విగ్రహాలకు దిష్టి చుక్క పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంటే మరి దిష్టి చుక్క అమ్మవారికి ఎందుకు పెడతాము అంటే, అమ్మవారిని ఎంతోమంది దర్శనం చేసుకుంటారు. సో మన ద్వారా కూడా అమ్మవారికి ఒక కనుదృష్టి కలగకుండా అమ్మవారిని కాపాడుకోవడానికి దిష్టి చుక్క అనేది చాలా తప్పనిసరి. ఆ దిష్టి చుక్క వల్ల కూడా అమ్మవారి యొక్క అందం పెంపొందుతుంది. అలాగే జనాల నుండి దృష్టి అమ్మవారి పైన ఎక్కువగా పడకుండా కూడా ఉంటుంది. అమ్మవారి యొక్క దృష్టి ప్రజలపైన పడాలని, ప్రజల దృష్టి అమ్మవారి పైన పడకుండా ఉండాలని ఈ యొక్క దిష్టి చుక్క అనేది పెడతాం మనము. మనం ఇప్పుడు బొట్టు తిలకధారణ చేస్తున్నాము. అమ్మవారి యొక్క బొట్టు అనగానే మనకు సౌభాగ్యానికి సంబంధించి చిహ్నము. ఆ యొక్క అమ్మవారికి బొట్టును పెడితే అందరి స్త్రీలకు కూడా అమ్మ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనే కాంక్షతో ఈరోజు అమ్మవారికి తిలకధారణ చేస్తున్నాను. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.